హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఆర్థోపెడిక్ సర్జన్ కాకుండా ఐఎమ్ ఆల్సో కంపీటింగ్ పవర్ లిఫ్టర్ అండ్ మార్షల్ ఆర్టిస్ట్. అండ్ లాస్ట్ 19 years నుంచి ఐ బీన్ గోయింగ్ టు ద జిమ్ అండ్ ట్రైనింగ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్. కొన్ని మూమెంట్స్కి ఎన్ని ఇంజురీస్ అయ్యే పొటెన్షియల్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సపోజ్ స్క్వాట్ చేస్తున్నాం కిందికి, స్క్వాట్లో మనకి అడక్టర్ స్ట్రెయిన్ అవ్వచ్చు, క్వాడ్రిసెప్స్ స్ట్రెయిన్ అవ్వచ్చు. సపోజ్ స్కిప్పింగ్ చేస్తున్నాం మనం లైక్ దిస్, ఈ స్కిప్పింగ్లో క్వాడ్రిసెప్స్ స్ట్రెయిన్ అవ్వచ్చు, మనకి అక్లీస్ టెండన్ స్ట్రెయిన్ అవ్వచ్చు. మనం బెంచ్ ప్రెస్ చేస్తున్నాం, బెంచ్ ప్రెస్లో ట్రైసెప్స్ స్ట్రెయిన్ అవ్వచ్చు. పెక్ట్రాలిస్ మేజర్ మనకి ఈ చెస్ట్ మజిల్ స్ట్రెయిన్ అవ్వచ్చు. డెడ్ లిఫ్ట్ చేస్తున్నాం హెవీగా, ఒక సైడ్ బైసెప్స్ స్ట్రెయిన్ అవ్వచ్చు. సో ప్రతి మూమెంట్ ప్యాటర్న్లో ఎన్నో ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వీడియోలో మనము కొన్ని బేసిక్ స్టెప్స్ మాట్లాడదాం. హౌ టు ప్రివెంట్ ఇంజురీస్. అంటే ఇంజురీస్ అనేవి ఇన్నెవిటబుల్. ఒక హై లెవెల్కి వెళ్తున్నారు, ప్రొఫెషనల్గా స్పోర్ట్స్ ఆడుతున్నారు అంటే చాలామందికి ఇంజురీస్ అవుతాయి. ఈవెన్ సచిన్ టెండూల్కర్కి ఇంజురీస్ అయినాయి. ప్రొఫెషనల్ లెవెల్లో స్పోర్ట్స్లో ఇంజురీస్ ఆర్ కామన్. కానీ ఆ ఇంజురీని కెరియర్ థ్రెటనింగ్ కానీ లైఫ్ థ్రెటనింగ్ కానీ చేసుకోవద్దు. అంటే ఆ ఇంజురీ అవ్వడం వల్ల మీకు ఎంటైర్ కెరియర్ ఫినిష్ అయిపోవడము, మీకు పర్మనెంట్గా ఇష్యూస్ రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి ఏం మెథడ్స్. ఎందుకంటే పెయిన్ ఉన్నంత కాలము మీరు ఈవెన్ స్పోర్ట్లో కూడా ప్రోగ్రెస్ అవ్వలేరు. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు 5 kilos ఎత్తుతున్న పెయిన్ అవుతుంది అనుకోండి, మీరు వరల్డ్ ఛాంపియన్ లెవెల్లో వెయిట్స్ ఎత్తలేరు. సో కొన్ని ప్రివెంటివ్ మెషర్స్ వీ విల్ టాక్ అబౌట్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఆర్ వెరీ కామన్ ఫర్ ఆల్ ఇంజురీస్. హౌ టు ప్రివెంట్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎక్సెసివ్గా వెయిట్ సడన్గా ఎత్తకండి. లైక్ ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ ఒక మనిషి ఫస్ట్ డే జిమ్కి వచ్చారు, ఆయన బాడీ వెయిట్ కూడా స్క్వాట్ చేసి లేవలేరు. కానీ జనరల్గా చిన్న ట్రైనింగ్తోనే ఒక 1.5-2 years హీ మైట్ బి ఏబుల్ టు లిఫ్ట్ 100 kilos 150 kilos. సో ఏమవుతుంది అంటే ప్రతిరోజు మన బాడీ అడాప్ట్ అవుతుంది. సపోజ్ మీరు ఒక స్టిమ్యులస్ ఇచ్చారు, మీ బాడీ దానికి అడాప్ట్ అయ్యి గ్రో అవుతుంది. సో మెల్లమెల్ల మజిల్ గ్రోత్ అవుతుంది. కానీ అదే మనిషి వచ్చిన మొదటి రోజే 100 kilos ఎత్తడానికి ట్రై చేసి ఇంజురీ అవుతుంది. సో మీ బాడీకి అడాప్ట్ అవ్వడానికి టైం ఇవ్వండి. ప్రతి దాన్ని రష్ చేయకండి. నాకు 1 monthలో నేను 100 kilos ఎత్తాలి అనేది, ఆర్ 1 monthలో నేను 10 kilos మజిల్ గ్రో కావాలి, నాకు 6 weeksలో 6 pack వచ్చేయాలి స్టార్ట్ చేసినప్పటి. సో డు నాట్ టేక్ ఎనీథింగ్ వెరీ క్విక్లీ. బాడీ అన్నది దానికి పడుతుంది అడాప్ట్ అవ్వడానికి. సో స్లోగా స్టార్ట్ చేసి మీరు లాంగ్ టైం పెట్టుకోండి ప్రోగ్రెస్ అవ్వడానికి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు స్క్వాట్ చేస్తున్నారు అనుకోండి, ఎవ్రీ వీక్ 1 kilo ఈచ్ సైడ్ పెంచండి. ఇఫ్ యూ యాడ్ 1 kilo ఈచ్ వీక్ ఫర్ 1 year, 1 yearకి 100 kilos స్క్వాట్ చేయగలుగుతారు. కానీ మీరు జిమ్లో చూడండి ఎంతమంది 1 yearకి 100 kilos స్క్వాట్ చేస్తున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ప్లాన్ చేయరు. వాళ్ళకి వస్తే ఇప్పుడే రావాలి, 6 pack నాకు 1 weekలో రావాలంటారు. సో దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు ట్రై టు అవాయిడ్. ట్రైనింగ్ అనేది, స్పోర్ట్స్ అనేవి ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. మీకు 1 month ట్రైన్ అయ్యి ఛాంపియన్ అయిపోయేది ఓన్లీ మూవీస్లో అవుతుంది, కానీ రియల్ లైఫ్లో అవ్వదు. రియల్ లైఫ్ ఎవ్రీ ఛాంపియన్ విల్ హ్యావ్ టు ట్రైన్ ఫర్ మంత్స్ కాదు, ఇయర్స్ అండ్ ఇయర్స్ ట్రైన్ అవుతారు. సో మీకు బాడీకి ఆ టైం అవసరం. సో ఆ మూమెంట్ ప్యాటర్న్ అర్థం కానికి మీ బోన్స్ అడాప్ట్ అయితే, మీ టెండన్స్ అడాప్ట్ అయితే, మజిల్స్ అడాప్ట్ అయితే. సో టేక్ ద లోడ్ స్లోలీ, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ కానీ, మీ ఫేవరెట్ పవర్ లిఫ్టర్ కానీ, వెయిట్ లిఫ్టర్ కానీ, వాళ్ళని బ్లైండ్గా కాపీ చేయకండి. ఎందుకనేది ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 అడుగుల మనిషి కూడా నార్మలే, 6 అడుగుల 5 inch మనిషి కూడా నార్మలే. సో ఒక నార్మల్ హైట్కి ఇంత తేడా ఉన్నప్పుడు నార్మల్ బాడీ ప్రపోర్షన్స్లో కూడా తేడా ఉంటాయి. కొందరు మందికి కాళ్ళు పొడుగుంటాయి, టార్సో చిన్నగా ఉంటుంది. కొందరు టార్సో పొడుగుంటాయి, కాళ్ళు చిన్నగా ఉంటాయి. కొంతమంది ఫీమర్ లాంగ్ ఉంటుంది, కొంతమంది ఫీమర్ షార్ట్ ఉంటుంది. కొంతమందికి హిప్ యాంగిల్ అంటే మనకి యాంటీవర్షన్ యాంగిల్ అంటారు. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. నెక్ షాఫ్ట్ యాంగిల్ అనేది, నెక్ షాఫ్ట్ యాంగిల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక రేంజ్ ఉంటుంది. సో ఏ రేంజ్ అందరికి ఫిక్స్ అవ్వదు. సో కొంతమంది మీరు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో చూస్తే కొంతమంది నారోగా పెట్టి స్క్వాట్ చేస్తారు, కొంతమంది వైడ్గా పెట్టి స్క్వాట్ చేస్తారు, కొంతమంది ఎక్కువ వంగుతారు, కొంతమంది తక్కువ వంగుతారు. సో మీ టెక్నిక్ అనేది మీకు ఇండివిజువలైజ్ చేసుకోవాలి. జస్ట్ బికాజ్ మీ ఫేవరెట్ అట్లా ఎత్తుతున్నాడు అనేసి మీరు అది కాపీ చేయకపోతే మీకు అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. సో మీ టెక్నిక్ మీరు ఇండివిజువలైజ్ చేయాలంటే మీకు ఒక కోచ్ ఉండాలి. సో ఆ కోచ్ అనేది మీకు స్టడీ చేసి, లేదంటే మీరు పర్సనల్గా మీ అంతా మీరు స్టడీ చేసుకొని మీ టెక్నిక్ని మీరు టైంతో బిల్డ్ చేసుకోవాలి. డు నాట్ ట్రై టు కాపీ యువర్ ఫేవరెట్ అథ్లీట్. వాళ్ళు చేసేది తప్పని కాదు, వాళ్ళు చేసేది కరెక్ట్, కానీ మీకు అప్రోప్రియేట్ కాకపోవచ్చు. సో మీ టెక్నిక్ మీరు బిల్డ్ చేసుకోవాలి. Do not follow anybody blindly. Do not try to overdo it. One more thing, third thing. ఏదైనా మూమెంట్లో పెయిన్ అవుతుంది అంటే మీకు బాడీ ఇచ్చే ఇండికేషన్ అది మీరు రాంగ్ చేస్తున్నారని. మీకు జిమ్కి వెళ్తే పంప్ వస్తుంది. పంప్ అనేది మజిల్ టైట్ అయిన ఫీలింగ్. ఆ పంప్ రావడం, సోర్నెస్ రావడం, అంటే పడుకొని లేచిన తర్వాత 1 or 2 daysకి ఆ సోర్నెస్ రావడం. సోర్నెస్ అండ్ పంప్ ఆర్ గుడ్ సైన్స్. మనకి మజిల్కి స్టిమ్యులస్ వస్తున్నాడు.
కానీ పెయిన్ రావద్దు. పెయిన్ అంటే ప్రిక్ చేసినట్టు పెయిన్ రావద్దు. నాకు ఇదే స్పాట్లో పెయిన్ వస్తుంది మనకు ఆ టెండన్ అటాచ్మెంట్లో. సో పెయిన్ వస్తుంది అంటే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, మీ టెక్నిక్తో రాంగ్ ఉన్నట్టు, లోపల మైక్రోస్కోపిక్ ఏమైనా డ్యామేజ్ అయినట్టు. దాన్ని ఎక్సెసివ్గా మీరు పుష్ చేయడానికి ట్రై చేయొద్దు. మీరు పెయిన్ త్రూ పుష్ చేస్తున్నారు అంటే మీకు ఐదర్ అదే ప్లేస్లో ఇంజురీ అవుతుంది, ఆర్ ఆ పెయిన్ వల్ల మీ టెక్నిక్ బాడీ ఇంకెక్కడైనా ఇంజురీ అవుతుంది. సపోజ్ నాకు బైసెప్స్లో పెయిన్ ఉంది, నేను ఎత్తేటప్పుడు చాలా కేర్ఫుల్ ఉండి వెయిట్ ముందుకు వెళ్ళిందంటే నా బ్యాక్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పెయిన్ త్రూ పుష్ చేయకండి. ఇఫ్ యూ హ్యావ్ పెయిన్ యూ హ్యావ్ టు స్టాప్, రెస్ట్ తీసుకోండి, టెక్నిక్ మీద మళ్ళీ వర్క్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ మంచి టెక్నికే ఉంది అనుకోండి, గివ్ ఇట్ సమ్ రెస్ట్, కొంచెం రెస్ట్ ఇచ్చి ఆ స్పెసిఫిక్ పార్ట్ ని రీహాబ్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే త్రూ ఫిజియోథెరపీ సెలెక్టివ్ ఎక్సర్సైజెస్ ద్వారా ఫస్ట్ రీహాబ్ చేసి పెయిన్ తగ్గిపోయిన తర్వాత దెన్ ఓన్లీ యూ గో బ్యాక్ టు హెవీ లిఫ్టింగ్. సో పెయిన్ త్రూ పుష్ చేయకండి. ఇఫ్ యూ హ్యావ్ పెయిన్ చేంజ్ యువర్ టెక్నిక్. టెక్నిక్లో చాలా మందికి చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ వరల్డ్ ఛాంపియన్స్. ఒక వరల్డ్ ఛాంపియన్కి ఒక లెక్క ఉంటుంది టెక్నిక్, ఇంకొకరికి లెక్క ఉంటుంది. సో మీరు ఇదే టెక్నిక్కి స్టిక్ అవుదామని చేయకండి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ పెయిన్, ట్రై టు చేంజ్ ద టెక్నిక్, ట్రై టు చేంజ్ ద లోడ్ మేనేజ్మెంట్. ఈవెన్ లోడ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కొందరు మందికి వీక్కి 10 సెట్స్ చేసినా రికవర్ అవుతారు, కొందరు మందికి 3 or 4 సెట్స్కే రికవరీ అవ్వదు, కానీ వాళ్ళు ఇంటెన్సిటీ ఎక్కువ చేయగలుగుతారు. సో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ యువర్ థింగ్ అనేది మీరు చేస్తూ ఐదర్ మీరు కానీ మీ కోచ్ కానీ ఐడెంటిఫై చేస్తారు. దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద స్టెప్స్. ఇంకొన్ని జనరల్ స్టెప్స్ విచ్ ఎవ్రీబడి హ్యాస్ టు డూ ఇస్, ఫస్ట్ థింగ్ ఇస్ కాల్డ్ వార్మప్. అంటే మీరు న్యాచురల్ గా కోల్డ్ స్టేట్ పడుకొని లేచిన తర్వాత యువర్ మజిల్ ఈజ్ నాట్ రెడీ టు లిఫ్ట్ హెవీ. సో మీరు పడుకొని లేచి ఇమీడియట్లీ 5 minutes లో ఎత్తాలి 100 kilos అనేది మీకు కాదు. సో వెన్ యూఆర్ గోయింగ్ టు ద జిమ్, ఫస్ట్ థింగ్ కొంచెం టైం మీరు బాడీకి వార్మ్ గానికి ఇవ్వాలి. అంటే త్రూ డూయింగ్ 5 minutes ఆఫ్ సమ్ లైట్ కార్డియోవాస్కులర్ యాక్టివిటీ లైక్ ఎలిప్టికల్ ఆర్ ట్రెడ్మిల్, లైట్ స్ట్రెచింగ్, డైనమిక్ స్ట్రెచింగ్ అంటే స్టాటిక్ స్ట్రెచింగ్ కదా, స్ట్రెచ్ చేసి పట్టుకోవడం కాదు, జెంటల్ స్ట్రెచింగ్ మూమెంట్స్. అండ్ తర్వాత ఈచ్ మూమెంట్ కి దాని ఇండివిజువల్ వార్మప్ ఉండాలి. సపోజ్ మీరు స్క్వాట్ 100 kilos చేయడానికి ట్రై చేస్తున్నారు, ఫస్ట్ ఎంటీ బార్ చేయాలి, తర్వాత ఒక 10-20 kilos, ఒక ఫ్యూ సెట్స్ లో మీరు బిల్డప్ అయ్యి మీరు కంఫర్టబుల్ అవ్వాలి. ఆ వార్మప్ అండ్ డైనమిక్ స్ట్రెచింగ్ అనేది దే ఆర్ క్రూషియల్ ఫర్ ప్రివెంటింగ్ ఇంజురీస్. సో వార్మప్, డైనమిక్ స్ట్రెచింగ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇన్ ఎవ్రీ స్పోర్ట్. మీరు రన్నింగ్ చేస్తున్న లైట్ రన్ ఈజ్ అ వార్మప్ మీకు. సో ఇటువంటివి కొన్ని జనరల్ స్టెప్స్ తీసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇంజురీ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. మీరు డోంట్ ట్రై టు సెల్ఫ్ డయాగ్నోస్ ఇట్, డోంట్ ట్రై టు సెల్ఫ్ ట్రీట్ ఇట్, ఎందుకంటే మీ ఓన్ అసెస్మెంట్ రాంగ్ ఉండొచ్చు. సో యువర్ డాక్టర్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఏమైనా సీరియస్ ఉందా. బికాస్ సపోజ్ టెండన్ ఇంజురీ కంప్లీట్ టేర్ అయింది అనుకోండి, టెండన్ కంప్లీట్ టేర్ అయింది, రిట్రాక్ట్ అయింది, మీరు డిలే చేస్తున్న కొద్దీ ఈవెన్ సర్జికల్ ట్రీట్మెంట్కి కూడా రిజల్ట్స్ బ్యాడ్ అవ్వచ్చు. అంటే డిలేడ్ సర్జికల్ రిపేర్ ఆఫ్ టెండన్స్ డస్ నాట్ గివ్ యాజ్ గుడ్ రిజల్ట్స్ యాజ్ అర్లీ రిపేర్. సో అందుకు డోంట్ ట్రై, మీకు ఇఫ్ యూ హ్యావ్ అ మేజర్ ఇంజురీ మీ అంతా మీరు ట్రీట్ చేసుకొని ట్రై చేయకండి. డోంట్ ట్రై టు డయాగ్నోస్ అండ్ ట్రీట్ ఇట్ ఆన్ యూర్ ఓన్. యువర్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ డాక్టర్ హ్యాస్ టు దాన్ని ఎగ్జామిన్ చేయాలి, మీకు ఏం ప్రాబ్లం అనేది చెప్పాలి, దానికి రికమెండెడ్ కరెక్ట్ ట్రీట్మెంట్ యువర్ డాక్టర్ హ్యాస్ టు టెల్ యూ. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద జనరల్ స్టెప్స్ టు ప్రివెంట్ ఇంజురీస్. థ్యాంక్ యూ.